ఈరోజు తెలంగాణ మొత్తంలో మున్సిపాలిటీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఏదో స్వీప్ చేసిందో ప్రతి ఒక్క మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ విజయ జెండా ఎగిరేయడం జరిగింది. దీన్ని పట్టి చూస్తుంది అంటే రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కూడా 3 కొత్త మున్సిపాలిటీ కార్పొరేషన్స్ అయితే క్రియేట్ చేయడం జరిగిందో దాంట్లో కూడా స్వీప్ చేయడం 100% ఖాయం. ఏవైతే ఈ 2.5 సంవత్సరాలు అయితే పాలన అందించినామో కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక మెమొరండంగా మేము భావిస్తున్నాం. రేవంత్ అన్న నాయకత్వంలో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారని ఈరోజు ఓట్ల రూపంలో వాళ్ళు ఓట్లతో వేసి క్యాండిడేట్లను గెలిపించడం జరిగింది. ప్రతి ఒక్క ఓటర్లకు ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి ఓటేసిరో వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి నమ్మకం పెట్టిరో వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాము. వాళ్ళు గెలిచిన అభ్యర్థులకు అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మరి మన ముషిరాబాద్ కార్యకర్తల తరఫున నాయకుల తరఫున అందరి తరఫున కూడా అభినందనలు తెలుపుతున్నాము. మళ్ళీ రాబోయే సమయంలో కూడా అందరూ కూడా కష్టపడి మున్సిపల్ ఎలక్షన్లు రాబోతున్నాయి. మేయర్ 3 కార్పొరేషన్లు ఏవైతున్నాయో అందరూ కూడా ఇక్కడ కూడా కష్టపడి ఇక్కడ కూడా కాంగ్రెస్కి పట్టం కడతారని గాంధీనగర్ కానీ అన్ని డివిజన్లో కానీ కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టి వీళ్ళందరం కూడా 100% ప్రతి ఒక్క డివిజన్ గెలుచుకుంటాము. ఇక్కడ మేయర్ పయ్యటం కైఫసం చేసుకుంటామని ఈ ముఖంగా తెలుసుకుని ధన్యవాదాలు.